పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కోరుకోకపోయినా పాకిస్తాన్ ఆలోచన విధానం చూసినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూసినా ఏదో యుద్ధాన్ని కోరుకుంటుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకు అనవసరంగా కవ్వింపు చర్యలకు దిగి ఏదో చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంటే ఒకటి, పాకిస్తాన్ యుద్ధం లేకుండా బతకలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఫండింగ్ ఎరికలు వస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ బడ్జెట్ ఈ బడ్జెట్లో 18% పెంచుతున్నారు డిఫెన్స్. ఒక దగ్గర తినడానికి తిండి లేదు. పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. IMF బెయిల్అవుట్కి 24సారి వెళ్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆర్మీకి ఇంకా 18% ఫండింగ్ పెంచుకున్నారు. మరి యుద్ధం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? యుద్ధం లేకుండా బతకలేడు కదా. ప్రమాదకరమైన ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి ఏం చేయాలి? నేరాలు జరగకపోతే ఆ ప్రమాదకరమైన ఆయుధాలకు అవసరమే ఉండదు కదా. బాంబులను అమ్ముకునే వ్యాపారి బాంబుల ప్రయోగాన్ని కోరుకోడా? ఈజ్ ఎ మర్చెంట్ ఆఫ్ డెత్. పాకిస్తాన్ వాడికి బతకే వాడి రాజకీయ నాయకత్వానికి ప్రజలను రెచ్చగొట్టాలి. మతోన్మాదులకు యాంటీ ఇండియా రెటోరిక్తో బతకాలి. మతోన్మాదంతో రగిలే సైనిక జనరల్ కసీముని లాంటి వాళ్లకు ఇండియాతో శాశ్వత శత్రుత్వం అవసరం. అందుకొరకు వాడు అంటాడు నిజంగానే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పొద్దున మాట్లాడినాడు, సాయంత్రం మాట్లాడినాడు. పొద్దున అన్నాడు సంగతి తేలుస్తాం, మా సమయానికి టైం అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ మేము అటాక్ చేస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఏమంటున్నాడు? ఇండియా కనుక తగ్గించేస్తే టెన్షన్లను మేము కూడా తగ్గిస్తూ ఉంటున్నాడు. అరే మేము టెన్షన్ తగ్గించేది మేము కొట్టొచ్చాం, అటాక్ కూడా చేసి వచ్చాం కదా. అటాక్ చేసి వచ్చినాక మాకేముంటుంది టెన్షన్? ఇక సో మీకు టెన్షన్ ఉండాలి కదా. అటెన్షన్ అయినా పాకిస్తాన్కి టెన్షన్ అయినా అటెన్షన్ మనది, టెన్షన్ వాడిది. సో అటెన్షన్ గా ఉండాల్సిందే కదా. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు వెంటనే ఈవినింగ్ ఏమంటాడు, మొత్తం మార్చేశాడు వాయిస్. అంటే అది మీకు ఇది కొత్త కాదు. మీకు 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అప్పుడు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్య నాయకత్వం ముందు లొంగిపోయారు. ఆ ఫోటో కూడా ఆ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్లో ఉండేది. సో అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా తోకముడిచారు. బాలాకోట్ స్ట్రైక్ తర్వాత ఏమి చేశారు? అందువల్ల ఇప్పుడు కూడా మాటలను బట్టి పాకిస్తాన్ ఏమో చేస్తుందని అనుకోలేము. కానీ మనం అని చెప్పి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఉదాసీనత పనికిరాదు. ఎందుకంటే పిచ్చోన్ చేతిలో అస్త్రం. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ క్రైసిస్ ఎదుర్కొంటోంది. ఆర్మీలోనే తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. దేశమంతటా వేర్పాటువాద ఉద్యమాలు, బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, పంజాబ్కు సింధు మధ్య ఘర్షణలు. అందువల్ల వాళ్ళ లెజిటిమసీ కాపాడుకోవటానికి కూడా మీరు ఏదైనా పనికిమాలిన చర్య చేయవచ్చు. అందువల్ల మనం ఉదాసీనత పనికిరాదు కనుక ప్రభుత్వాలు సైన్యము ఆ అలర్ట్లో సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్లో ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ అంతర్గత పరిస్థితులు కానీ నిజానికి యుద్ధానికి తీసుకెళ్లే విధంగా ఉన్నాయా ప్రస్తుతానికి? అసలు శాంతిలో కూడా బతకడట్లేదు వాళ్ళు. యుద్ధంలో ఎట్లా బతుకుతారు? యుద్ధం వస్తే కాదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న బతకడట్లేదు. అక్కడ ఉండే పరిస్థితులు యుద్ధానికి మనం యుద్ధం చేద్దాం, ఇండియాతో యుద్ధం చేద్దాం అనే పరిస్థితులు నిజానికి ఉన్నాయా? ఆర్థిక పరిస్థితి, అంతర్గత పరిస్థితులు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, పాక్ ప్రజలు బాధపడుతుంటారు. పాక్ ఆర్మీ జనరల్స్కి బ్రహ్మాండంగా విల్లాసు, ఫారిన్లో అకౌంట్లు. ఇప్పుడు వాళ్ళ వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ జనరల్ తమ ఫ్యామిలీస్ను విదేశాలు పంపించారట. చాలా మంది మంత్రులు. పాకిస్తాన్ ఎంపీ అన్నాడు, యుద్ధం వస్తే ఏం చెప్తాను, బార్డర్ పోతాను కాదు, నేను లండన్ పోతా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ ఎలీట్ వేరు, పాకిస్తాన్ సమాజం వేరు. ఆర్థిక భారం ఏమో సమాజం భరిస్తుంది. పాకిస్తాన్ ఎలీట్కి ఆర్థిక భారం లేదు కదా, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు కదా. వాడు ఎవరికి భారం అనేది, ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయింది అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు తప్ప 1000 కోట్లు ఉన్నాడు ఇబ్బంది ఏం పడ్డాడు కదా. సో ఇక్కడ కూడా అంతే, పాకిస్తాన్ ఎలీట్కి భారం లేదు, కానీ పాకిస్తాన్ ప్రజలకు భారం. పాకిస్తాన్ ప్రజలు తిరగబడకుండా మతోన్మాదం అనే విద్వేషాన్ని రెచ్చగొట్టించుతారు. భారతదేశం వేరు. ఇప్పుడు ఆసిముని చెప్పింది అదే కదా, జీవనాడి సిద్ధాంతం. జగ్లర్ వేన్ థియరీ చెప్పాడు కదా, మనకు కాశ్మీర్ జగ్లర్ వేన్, ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు, తరతరాలుగా మనం వేరు, సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు అని చెప్పిన సిద్ధాంతం ఇదే. ఎందుకంటే భారతీయుల పట్ల, భారతదేశం పట్ల నిరంతర విద్వేషాన్ని ప్రజల్లో రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారు. సో అందువల్ల వాడికి ఏముంది, వాడికి ఏమైనా ప్రజలు కష్టాలు బాధలు వాడితో సంబంధం లేదు కదా. అసీముని ఏమైనా జీతం తగ్గుతుందా? ఇంకేమన్నా వస్తే యుద్ధం అంతా పెరుగుతుంది. యుద్ధం వస్తే 4 కాంట్రాక్ట్లు వచ్చి ఇంకెక్కువ ఆదాయాలు వస్తాయి కదా ఆర్మీ జనరల్స్కు. ఇప్పుడు యుద్ధం వస్తే 10 విమానాలు కొనాలి,
అందులో కట్టు ఉంటుంది 5 నావల్ షిప్లు కొనాలి, అందులో కట్టు ఉంటుంది పొలిటికల్ లీడర్లకు ఆర్మీ జనరల్స్కు. వాళ్ళకేం బాధ, కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్థితి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అడగంటి పోయి ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను, నేను చెప్పేది ఉన్నది మమ్మల్ని ఎక్కడికైనా పోతే ఒకవేళ నిజంగా యుద్ధం వరకు పరిస్థితి వెళితే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుపోవటంలో ఇక్కడికే ఉంటుందా? పీఓకే కూడా మనలో భారత్లో అంతర్భాగం అయిపోతుందా? ఎటువంటి మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో విలీనం జరగాల్సిందే. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను కాదు, మీరు కాదు నిర్ణయించాల్సింది. అవును, మాది నిర్ణయించాల్సింది భారత ప్రభుత్వం, భారతదేశ సైన్యం. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ అది పాక్ ఆక్రమిత కశ్మీర్, అది భారతదేశంలో అంతర్భాగం. మొత్తం కంప్లీట్ కాశ్మీరే జమ్మూ కాశ్మీరే భారతదేశంలో అంతర్భాగం. అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ స్వాధీనం చేసుకోవడం అనేది అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్. ఏమైనా మిగిలి ఉన్న ఎజెండా కాశ్మీర్లో ఏమైనా ఉందంటే అదే. కానీ అది ఇప్పుడే జరుగుతుందా? ఇది మనం ఎప్పుడు కూడా విదేశాంగ విధానాన్ని, దేశ భద్రతా వ్యవహారాలని రాజకీయపరమైన భావోద్వేగాలతో నడిపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డ్రివెన్ బై పబ్లిక్ సెంటిమెంట్, ఇట్ షుడ్ బి డ్రివెన్ బై స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్. అంటే దేశానికి ఉన్న వ్యూహాత్మక అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ ఒక భారతీయుడిగా మనం కోరుకోవాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో సగర్వంగా భాగం కావాల్సిందే. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బల్తిస్తాన్ అనే పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి వెళ్తున్నప్పుడు ఇండియా అబ్జెక్ట్ చేసింది. ఇది మా ల్యాండ్, చైనా వాడు పాకిస్తాన్తో కలిపి ఎలా ఎకనామిక్ కారిడార్ కడతారని. అప్పుడు పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కట్టడం అంటే పాక్ ఈ భూభాగాన్ని, అంటే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటాం, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్ అంటాం. సో పాక్ ఈ భూభాగం యొక్క సావర్నిటీని మేము డిసైడ్ చేస్తలేము, అది ఏ దేశానికి అనేది మీరు పాకిస్తాన్ తేల్చుకోండి, అది మాకు సంబంధించిన అంశం కాదు. మేము ఓన్లీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నది కూడా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక. కానీ దట్ డజంట్ మీన్ ఇది భారతదేశానికి కాదు, పాకిస్తాన్ అని మేమేం అనడం లేదు అని ఆఖరికి చైనా అన్నది. నేను ఎందుకు చైనా ఉదాహరణ చెప్పినంటే పాకిస్తాన్ బాగా ఆశపడుతున్న దేశం కదా, ఆ దేశమే చెప్పింది. అందువల్ల పీఓకే అనేది అయితే ఆధునిక కాలంలో సరిహద్దులు మారడం అంత సులభం కాకపోవచ్చు,